మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు క్లీన్ అండ్ క్లియర్ మెజారిటీ ఇచ్చారని అన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. పట్టణ ప్రజల నమ్మకాన్ని సీఎం వమ్ము చేయరని అన్నారు. ఒక విజన్తో అభివృద్ధి చేస్తున్నారని, ఇదే ఉత్సాహం జీహెచ్ఎంసీలోనూ చూపించి సత్తా చాటుతామని చెప్పారు. సిరిసిల్ల లాంటి చోట బీఆర్ఎస్ నేతలు 2 సార్లు డబ్బులు పంచారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో క్లీన్ అండ్ క్లియర్ మెజారిటీతో తెలంగాణ పట్టణ ప్రజల ఆశీర్వాదంతో పెద్ద ఎత్తున విజయం సాధించింది. ఆ విజయానికి కారకులైన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. మున్సిపల్ వార్డులలోనూ కార్పొరేషన్ డివిజన్లలోనూ ప్రజలు తమ యొక్క తీర్పును స్పష్టంగా, కార్పొరేషన్స్ కూడా 4 కార్పొరేషన్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినందుకు పట్టణ ప్రజలకున్న నమ్మకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వమ్ము చేయడు. ఒక విజన్తోనే ఆయన ముందుకు పోతున్న పరిస్థితుల్లో నిన్నటికి నిన్న ఏ విధంగా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ను ఆయన పార్టీకి ప్రజలకు కల్పించే ప్రయత్నం చేసిండో ఆ విధంగానే ప్రజలకు తన ఆశీర్వాదం ఉందని చెప్పి మీరందరూ కూడా ఈరోజు ఎన్నికల పడ్డ ఓట్ల ద్వారా తెలిపినందుకు కృతజ్ఞతలు.